తిరుపతిలో తిరుపతిలో చిరుత సంచారం పట్ల ఆందోళన అవసరం లేదని డిఎఫ్ఓ సాయిబాబా స్పష్టం చేశారు. ఇక ఎస్వి వేదిక్ యూనివర్సిటీ జూ పార్క్ రోడ్డు ప్రాంతాలలో చిరుత సంచారం కనిపించడంతో భక్తులు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు అని అన్నారు. చిరుత కదలికలను సీసీ కెమెరా ద్వారా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాము అని సాయిబాబా తెలిపారు. ఇందుకోసం 15 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అలిపిరి నడక మార్గంలో మరింత లైటింగ్ ఏర్పాటు చేసి ఇన్ఫ్రారెడ్ కెమెరాలను మార్చినట్లుగా కూడా చెప్పారు. ఇంకా యూనివర్సిటీ ప్రాంగణం జూ పార్క్ రోడ్డు ప్రాంతాలకు చిరుతల ఆహారం నీటి కోసం మాత్రమే వస్తున్నాయి అని తెలిపారు. చెత్త డంపింగ్ కారణంగా జింకలు, కుక్కలు, ఎలుకలు ఈ ప్రాంతాలకు రావడంతో చిరుతలు కూడా వాటి వెంట వస్తున్నాయి అని చెప్పారు. ఇక పట్టణ పరిసరాలలో చెత్తను నిర్లక్ష్యంగా పాడేయడమే చిరుతల సంచారానికి ప్రధాన కారణమని డిఎఫ్ఓ సాయిబాబా స్పష్టం చేశారు. లెపర్డ్ మూమెంట్ ఏరియానే. బట్ ఏంటంటే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనకి లెపర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినాయో, ఎప్పుడైతే కొంచెం పెరిగినాయో, మనం కూడా ఒక 15 మెంబర్స్ టీం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలిపిరి ఫుట్ పాత్ మీద ఒక 5 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ టీమ్ రెగ్యులర్గా డే అండ్ నైట్ అప్ టు అంటే రాత్రి 1 గంట వరకు కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఇట్లా మూమెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ తిరుగుతున్నారు. అలాగే మెట్ల మార్గంలో కొంచెం లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. లెపర్డ్ అనేది వచ్చి అటాక్ చేయడం అనేది అసాధారణమైన విషయం. అది జనరల్గా మనము తీసుకునే ప్రికాషన్స్ బట్టి అటువంటి అవాయిడ్ చేయొచ్చు. మనమే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి ఒక 10 మంది పోగైతే కనుక అది దానికి ఒక ఫియర్ ఫ్యాక్టర్లోకి అది వెళ్తుంది. అది ఒక భయానికి గురవుతుంది. ఆ భయంతో అది మన వైపు చూసి మనల్ని అటాక్ చేయడం అలాంటి పరిస్థితులు వస్తుంటాయి. దానికి ఏంటంటే అది ఆల్రెడీ అవి ఎప్పటి నుంచో ఉంటున్నాయి. ఇది కొత్త కాదు. మనం ఓన్లీ మానిటరింగ్ అనేది మనకు ఇప్పుడు జరిగింది. కెమెరాలు పెట్టడం కానీ, మన కెమెరాలు వాళ్ళందరూ కెమెరాల్లో పెట్టడము, ఎక్కువ మంది చూడడం అనేది ఇప్పుడు జరిగింది. బట్ అవి ఎప్పటి నుంచో ఉన్నవి. దాన్ని మనం కాదనలేని విషయం. అది ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి కొత్తవి కాదు. అది ఎప్పటి నుంచో ఉన్నవి. సో ఏంటంటే అందులో భయం చెందాల్సిన పరిస్థితి అయితే లేదు. బట్ కొన్ని ప్రికాషన్స్ ఈవినింగ్ 5కి ఆ పరిసర ప్రాంతాల్లోకి, అటువంటి ప్రాంతాల్లోకి బయట సింగిల్గా వెళ్లకుండా, లోపలికి సింగిల్గా వెళ్ళిపోకుండా అలాంటివి చూసుకోవాలి. వేస్ట్ అనేది లేకుండా చూసుకోవాలి ఆ పరిసర ప్రాంతాల్లో. అలిపిరి ఫుట్పాత్ కూడా ఇదంతా కూడా లెపర్డ్ మూమెంట్ ఏరియానే. బట్ ఏంటంటే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనకి లెపర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినాయో, ఎప్పుడైతే కొంచెం పెరిగినాయో, మనం కూడా ఒక 15 మెంబర్స్ టీం అనేది